భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 14 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎపిసోడ్ 14లో మెయిన్గా మనకి 5 నుంచి 6 క్యారెక్టర్లు ఉంటాయండి. సో ద ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఫ్రాంకన్, ద సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి పీటర్ కీటింగ్, థర్డ్ క్యారెక్టర్ వచ్చేసి డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ కూతురు, 4వ క్యారెక్టర్ వచ్చేసి రాన్స్టన్ హాల్కమ్ 4, 5వ క్యారెక్టర్ వచ్చేసి జాన్ ఎరిక్స్ నైట్ ఎవరో తెలుసు. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనకి రోర్క్కి ఉద్యోగం ఎవరైతే ఇచ్చారో ఆ యొక్క CEO ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎనీథింగ్, అతని పేరు జాన్ ఎరిక్స్ నైట్. ఇంకా 7వ క్యారెక్టర్ వచ్చేసి ఆస్టిన్ హెల్లర్ ఎవరంటే మీకు గుర్తుందో లేదో, ఈ కార్మికులు అందరూ కలిసి ఈ కాంట్రాక్టర్స్కి బిల్డర్స్కి ఆపోజిట్గా ఒక సమ్మె చేస్తున్నప్పుడు ఎల్స్వర్త్ టూహీతో పాటు అందరూ పేరు మోసిన రచయితలందరూ ఆ ఒక సభకు వచ్చి ఆ సభలో ప్రసంగించిన వాళ్ళల్లో ఆస్టిన్ హెల్లర్ ఒక వ్యక్తి. ఆ ఆస్టిన్ హెల్లర్ మాట్లాడుతున్నప్పుడే నేను వినలేకున్నాను, వెళ్ళిపోదాం పదా అని మన పీటర్ కీటింగ్ క్యాథరిన్తో అంటాడు, మీకు గుర్తుందో లేదో. సో ఆస్టిన్ హెల్లర్ అనే వ్యక్తి, అతను కూడా ఎల్స్వర్త్ టూహీ లాగే ఒక ఫేమస్ రచయిత. అయితే ఈ 6 క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుందన్నమాట మొత్తం ఈ ఎపిసోడ్ 14. సో అయితే ఎపిసోడ్ 14 ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఈ యొక్క రాన్స్టన్ హాల్కమ్ అనే వ్యక్తి ఒక శాసనసభని, లైక్ ఇప్పుడు మన హైదరాబాద్ నాంపల్లిలో అసెంబ్లీ ఎట్లయితే ఉందో అలాంటి ఒక అసెంబ్లీనే ఆమె నిర్మిస్తుంది అన్నమాట. ఆ నిర్మించినప్పుడు గవర్నమెంట్ ఆమెకి కంగ్రాచులేషన్స్, ఆమెకి కృతజ్ఞత చెప్పడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు, ఒక అభినందన సభ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసిన సభకి ఎంతోమందిని, రచయితల్ని, ఫేమస్ ఆర్కిటెక్ట్స్ని, అలాగే సివిల్ ఇంజనీర్స్ని అందరిని ఇన్వైట్ చేస్తారు. అందులో మెయిన్గా ఫ్రాంకన్, పీటర్ కీటింగ్, డొమినిక్ ఫ్రాంకన్ వాళ్ళ కూతురు, వీళ్ళ ముగ్గురు కూడా ఇన్విటేషన్ వస్తుంది, ఆహ్వాన పత్రం వస్తుంది. సో వీళ్ళ ముగ్గురు ఆ మీటింగ్కి వెళ్తారు. మీటింగ్ కాదు, ఆ అభినందన సభకి వెళ్తారు. అప్రిషియేషన్ ఆ హాల్కమ్ని అభినందించడానికి క్రియేట్ చేసిన మీటింగ్ అది, గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ అభినందన సభకి వెళ్ళినప్పుడు, ఆ పార్టీకి వెళ్ళినప్పుడు, ఆ సెలబ్రేషన్స్లో మన పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్ని చూస్తాడు. డొమినిక్ ఫ్రాంకన్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ డొమినిక్ ఫ్రాంకన్ని చూస్తుండటం మన ఫ్రాంకన్ చూస్తాడు. పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్ని చూడటం అనే విషయాన్ని ఫ్రాంకన్ గమనించి మన యొక్క పీటర్ కీటింగ్తో అంటాడు, ఎందుకు అనవసరంగా కదిలించుకుంటున్నావు, లేనిపోని విషయాలు వదిలే అని అంటాడు. అంటే తనకు అర్థం అవ్వాల్సిన రీతిలో అంటాడనమాట. కానీ పీటర్ కీటింగ్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోడు. సరే ఇంక పట్టించుకోకపోతే నీ ఇష్టం అని చెప్పేసి ఫ్రాంకన్ పక్కకి వెళ్ళిపోతాడు. ఫ్రాంకన్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకన్ దగ్గరికి వెళ్తాడు. డొమినిక్ ఫ్రాంకన్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటాడు అనమాట. హాయ్, ఎలా ఉన్నావు మిస్ డొమినిక్ ఫ్రాంకన్ అంటాడు. అనగానే తాను కూడా నవ్వుకుంటూ విషయం చెప్పి బాగానే ఉన్నానని చెప్పి కూర్చుంటారు వాళ్ళొకరి దగ్గర. కూర్చుండగానే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ మొదలవుతుంది. ఈ కన్వర్జేషన్లో నువ్వు వైనాండ్ పత్రిక, మన తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, సాక్షి ఎలా అయితే పత్రికలు ఉంటాయో, న్యూయార్క్లో వైనాండ్ పత్రిక అనేది బాగా ఫేమస్. ఆ వైనాండ్ పత్రికలో ఈమె కూడా ఒక రచయితలాగా పనిచేస్తుంది. ఎవరు? డొమినిక్ ఫ్రాంకన్. సో ఈ డొమినిక్ ఫ్రాంకన్ గురించి చర్చ మొదలైంది వాళ్ళిద్దరి మధ్య. నువ్వు వైనాండ్ లాంటి పత్రికలో పనిచేస్తున్నావు, చాలా గొప్ప విషయం. అది మొత్తం ఈ అమెరికా నగరంలోనే చాలా పేరు మోసిన పత్రిక అది.
అక్కడ నువ్వు పనిచేయటం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు, యు ఆర్ వెరీ లక్కీ అని అంటాడు. అనగానే డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, నాకు తెలిసిన విషయాలు ఆల్రెడీ నాతో చెప్పకు, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది, ఇంకేదైనా కొత్తగా విషయాలు ఉంటే చెప్పు. ఒకవేళ నా ప్లేస్లో మా నాన్న ఫ్రాంకన్ ఉండి, మా నాన్న కొత్తగా వైనాడు పత్రికలో జాయిన్ అయ్యి ఉద్యోగానికి జాయిన్ అయ్యి ఉంటే ఇలాంటి ప్రశంసలు మా నాన్న ఆశించేవాడేమో, కానీ నేను అలాంటి దాన్ని కాదు, నేను ఆశించిన దాన్ని నాకు చెప్పటం నాకు నచ్చదు, ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పు. వైనాడు అనేది ఒక చెత్త పత్రిక, అది దేనికి పనికిరాని పత్రిక, అది ప్రజలను దోచుకునే పత్రిక అని కనుక నువ్వు చెప్తే నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా. అలా కాకుండా నేను ఆశించిన విషయాలు, అందరూ చెప్పే విషయాలు నువ్వు నాతో చెప్పొద్దు, నాకు వినటానికి అంత ఇష్టంగా ఉండదు అని మొహం మీదనే చెప్తుంది. ఆ మాటకి చాలా షాక్ అవుతాడు. షాక్ అయ్యి అడుగుతాడు, అంటే వైనాడు పత్రిక మంచిది కాదనా నువ్వు అనుకోవటం అని అంటాడు. అలా అని నేను అనుకోవట్లేదు, కానీ ఇక్కడ చాలా ట్రిక్ ఉంటుంది డైలాగు. నేనేమనుకుంటున్నానని ఎదుటి వాళ్ళు అనుకుంటారో ఆ విషయాన్ని తిరిగి నాకు చెప్తే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది అంటాడు అని అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేనేమనుకుంటున్నాను అని ఎదుటి వాళ్ళు అనుకుంటారో ఆ విషయాన్ని నువ్వు నాకు వచ్చి చెప్తే నాకు చాలా అసహ్యంగా ఉంటుంది అని అంటాడు. అంటే దాని అర్థం నాకు వినటానికి నచ్చదు అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎదుటి వాళ్ళు ఆశించిన విషయాన్ని నువ్వు నాకు వచ్చి చెప్తే నాకు నచ్చదు అని దాని అర్థం. ఆశించటం అంటే ఇప్పుడు హీరో మహేష్ బాబు ఉన్నాడు, హీరో మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు నువ్వు వెళ్ళి మీరు చాలా అందంగా ఉన్నారండి మహేష్ బాబు గారు అని అన్నారనుకో, కొన్ని వేల మంది లక్షల మంది దగ్గర ఆయన ఆ మాట ఆల్రెడీ వినే ఉంటాడు. సో వినే ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఇంకా అది విని విని ఇసుగు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా కొత్తగా మనలాగా చూసి అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి మాటలు వినాలని ఉంటుంది. ఈ పొగడ్తలు ఇట్లాంటి ఆశించిన మాటల్ని వినటం అనే విషయం వాళ్ళకు నచ్చదు. అది డొమినిక్ ఫ్రాంకన్ ఇక్కడ చెప్పింది. నేనేమనుకుంటున్నానని ఎదుటి వాళ్ళు అనుకుంటారో ఆ విషయాన్ని తిరిగి నువ్వు నాకు చెప్తే నాకు వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అని చెప్తుంది. అంటే ఏమనుకుంటుంది డొమినిక్ ఫ్రాంకన్? వైనాడు పత్రిక ఏమనుకుంటుంది మొత్తం? వైనాడు పత్రిక వాళ్ళు ఏమనుకుంటారు యాజమాన్యం, ఇది చాలా గొప్ప పత్రిక, ఇలాంటి పత్రికలో పనిచేస్తున్నందుకు మా ఎంప్లాయీస్ అందరూ చాలా ఆనందంగా గొప్పగా ఫీల్ అవుతారు అని ఏ సంస్థ యజమానులైనా అనుకుంటారు కదా. మా సంస్థ చాలా గొప్పది, మా సంస్థలో పనిచేస్తున్నందుకు ఎంప్లాయీస్ అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అని యాజమాన్యం అనుకుంటుంది కదా. సో ఇప్పుడు అదే విషయాన్ని పీటర్ కీటింగ్ వచ్చి చెప్తాడు, ఈ పత్రిక చాలా గొప్పది, నువ్వు పనిచేస్తున్నందుకు నువ్వు చాలా లక్కీ అనగానే, అది నాకు చెప్పొద్దు, ఇది నేను ఆశించిందే అని చెప్తుంది. అనగానే వెంటనే మనోడు ఆశ్చర్యపోతాడు పీటర్ కీటింగ్. ఆశ్చర్యపోయి, సరే నేను అనుకుంటున్నంత సాఫ్ట్ కాదు, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి, నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు అని అంటుంది. అనగానే అప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది అనమాట, నువ్వు నీలాగే ఉండు, నువ్వు నీలాగా మాట్లాడు, నేను ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటా, అంతేకాని లేనిపోని పొగడ్తలు, నన్ను ఏదో ఇంప్రెస్ చేయాలనే మాటలు నాకు నచ్చవని అంటుంది. అనగానే దాని తర్వాత ఫ్రాంకన్ అంటాడు, సరే రచయితగా నువ్వు పనిచేస్తున్నావు కదా, నీకు ఆ పని ఇష్టమా అని అడుగుతుంది. అస్సలు ఇష్టం లేదు అని అంటుంది డొమినిక్ ఫ్రాంకన్. ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. ఇష్టం లేదు కాబట్టి, ఏ పని చేయాలో తెలియట్లేదు కాబట్టి నేను ఆ పని చేస్తున్నాను అంటుంది. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఏ పని లేకపోవడం వల్ల చేస్తున్నావా అంటే, నాకు ఏ పని చేయటానికి ఇష్టం లేదు కాబట్టి ఈ పని చేస్తున్నాను, ఎందుకంటే ఈ పనిలో నేను ప్రతి ఒక్కరిని విమర్శించగలుగుతాను ఈ రచయితగా చేసినప్పుడు అని అంటుంది. సరే నువ్వు ఇంతకుముందు మేము కట్టిన ఒక బిల్డింగ్లో ఉన్న లోపాలని ఎత్తి చూపి మాకు చెప్పావు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా కట్టకూడదు ఈ బిల్డింగ్ అని. మరి ఇప్పుడు ఈ రాన్స్టన్ హాల్కమ్ ఏదైతే శాసనసభ కట్టిందో ఇందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి కదా, మరి నువ్వు ఎందుకు స్టేజ్ మీద ఆ పార్టీలో తను ఆల్రెడీ స్టేజ్ మీద మాట్లాడి వస్తుందన్నమాట, ఎందుకు అంత పొగిడావు దీన్ని అని అంటే, డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, అంటే విమర్శించటానికి కూడా సరిపోదు ఇది, ఆమె కట్టిన శాసనసభని విమర్శించటం కంటే ప్రశంసించటంలోనే ఎక్కువ విమర్శ ఉంది
అని అంటుందన్నమాట. అంటే ఇండైరెక్ట్ వేలో దాన్ని విమర్శించటమే. దాన్ని దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు నేను వాడికి అసలు క్రికెట్ ఆడటం రాదు, నేను బాగా క్రికెట్ ఆడతాను రా అన్నాడు అనుకో, నువ్వు చాలా బాగా ఆడతావు క్రికెట్ అని అంటే దాని అర్థం ఏంటి? విమర్శించటం కంటే ప్రశంసలోనే ఎక్కువ విమర్శించటం అవసరమైనప్పుడు మనుషులు ఓవర్గా ప్రశంసిస్తారు. నువ్వు చాలా గొప్పోడు, నీకు సచిన్ టెండూల్కర్తో నువ్వేరా బాగా క్రికెట్ ఆడేది అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? సచిన్ టెండూల్కర్ అన్న వాడు బాగా ఆడతాడనా? కాదు. దాన్ని డైరెక్ట్గా విమర్శించకుండా ప్రశంసలోనే ఎక్కువ విమర్శ ఉండేటట్టు మనం మాట్లాడాలనుకుంటే ఎక్కువ ప్రశంసిస్తాం. అలా అంటుందన్నమాట. అతను కట్టిన బిల్డింగ్ని విమర్శించటం కంటే ప్రశంసిస్తేనే ఎక్కువ విమర్శించినట్టు అవుతుంది, అందుకే నేను అదే చేశాను అంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తుంది డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కేటింగ్కి, నువ్వు నీలాగే ఉండు, నన్ను ఎక్కువ పొగడొద్దు, కానీ ఒక విషయం నీలో నాకు నచ్చింది ఏమిటంటే మా నాన్న దగ్గర నువ్వు స్థిరంగా ఉన్నావు. మా నాన్న దగ్గర ఇంతవరకు ఎవరు స్థిరంగా లేరు, ఉద్యోగం చేయలేదు, కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి ఉంటున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్. సో ఆ ఒక విషయం నీలో నాకు నచ్చింది అని చెప్తుంది. చెప్పగానే పీటర్ కేటింగ్ అంటాడు, ఏమని చెప్పబోతాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పబోతాడు. చెప్పబోతూ ఉండగానే అంటుంది, ఆపేసి, నేను చాలా అందంగా ఉన్నాను, నాలాంటి అమ్మాయిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని ఈ మాటలన్నీ కూడా ఆపేసాయి. ఇలాంటి మాటలన్నీ విని నాకు బోరు కొట్టేసింది, ఏదైనా కొత్తగా ఉన్నదే నాకు చెప్పు అని అంటుంది. అనగానే మనోడు సడన్గా ఎల్స్వర్త్ టూహీ గురించి మాట్లాడతాడు. ఎల్స్వర్త్ టూహీ నీకు తెలుసా అని అంటాడు. అనగానే ఇమీడియట్గా ఎల్స్వర్త్ టూహీ చాలా చాలా గొప్పోడు, చాలా మంచి రచయిత, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, భూమి మీద ఇంకా అలాంటి వ్యక్తులు బతికున్నారు అని అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, అలాంటి వ్యక్తి బతుకున్న టైంలో నేను కూడా బతుకుండటం నాకు చాలా ఆనందం ఉంది అని చెప్తుంది. అనగానే ఇంకా ఏమంటుందంటే, నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే, ఇలాంటి శాస్తి అంటే పనిష్మెంట్ తెలుగులో, నాకు ఇలాంటి పనిష్మెంట్ జరగాల్సిందే, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఎల్స్వర్త్ టూహీ రూపంలో ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. అనగానే ఆ మాటలు మన పీటర్ కేటింగ్కి అర్థం కావు. ఏం శాస్తి నీకు జరగాలనుకుంటున్నావు అని అంటాడు. అనగానే డొమినిక్ ఫ్రాంకన్ అంటుంది, నువ్వు చాలా తెలివైన వాడివి, నా మాటల్లో నేను మాట్లాడిన చెత్త మాటలన్నిటిలో ఏ మాటను పట్టుకోవాలో దాన్ని పట్టుకున్నావు కరెక్ట్గా ఇంతసేపటికి, సో నువ్వు చాలా తెలివైన వాడివి అని అంటుంది. సరే అది ఓకే, నీకేదో శాస్తి జరగాలన్నావు కదా, ఎందుకన్నావు అంటే, ఏం లేదు ఊరికినే అన్నా నేను, అలా ఏం లేదు, నాకు ఎటువంటి పనిష్మెంట్ జరగాల్సిన అవసరం లేదు, ఏదో మాట వరుసగా అలా మాట్లాడాను అని అంటుంది. అన్న తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ మళ్ళీ అంటుంది, నేను చాలా భయంకరమైన వ్యక్తినని, నేను నిన్ను అసహించుకుంటానని, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానని మా నాన్న నీకు చెప్పాడు కదా అని అంటుంది. అప్పుడు పీటర్ కేటింగ్ అంటాడు, లేదు మీ నాన్న అలాంటి ఏం నాకు చెప్పలేదు, అసలు నీ ప్రస్తావన మా ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక మధ్యలో ఇంకో ఫ్రెండ్ వస్తాడు. ఇంకో ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఆ డొమినిక్ ఫ్రాంకన్తో మాట్లాడుతుంటే డొమినిక్ ఫ్రాంకన్ ఆ వ్యక్తిని, నేను కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాము పీటర్ కేటింగ్తో, నువ్వు కొంచెం తర్వాత మాట్లాడతావా అని చెప్పేసి తనని పక్కకు పంపిస్తుంది. దానికి ఫ్రాంకన్ మనసులో, పీటర్ కేటింగ్ మనసులో చాలా ఆనందపడతాడు. ఇది నిజంగా నాకు విలువ ఇచ్చి పంపించిందా లేకపోతే అతను సోది తట్టుకోలేక అతన్ని పంపించిందా అనే విషయం పీటర్ కేటింగ్కి అర్థం కాదు. సరే, ఆ డిస్కషన్ అలా సాగుతూ ఉన్నప్పుడు ఒక ముసలాయన ఆ మీటింగ్లో చివర కూర్చొని ఒక వైన్ తాగుతూ ఉంటాడు. ఆ వ్యక్తి డొమినిక్ ఫ్రాంకన్కి తెలుసు. సో ఆ వ్యక్తి నాకు తెలుసు, చాలా పెద్దవాడు, నాకు అతనంటే చాలా రెస్పెక్ట్, అతని దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి మాట్లాడొస్తానని చెప్పి వెళ్తుందన్నమాట. వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత సరే మనం మళ్ళీ కలుద్దాం అని అంటుంది. అనగానే అప్పుడు పీటర్ కేటింగ్ అంటాడు, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అంటాడు. ఎప్పుడు టైం వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాము, ప్రస్తుతానికైతే ఇక్కడితో మనం ఆపేద్దాం అని అంటుంది. అన్న తర్వాత ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడుకు, మా డాడీకి నీ రైట్ షోల్డర్ నాకు బాగా నచ్చింది అని చెప్తాను, అలాగే నువ్వు చాలా స్థిరంగా చాలా తెలివిగా మాట్లాడగలవు, చాలా తెలివైన వాడు అని కూడా చెప్తాను అని అంటుంది.
అనగానే పీటర్ కీటింగ్ అంటాడు, ఈ విషయం నువ్వు నాకు చెప్పకుండా ఉండాల్సింది, నాలో ఇష్టపడే విషయాలు నువ్వు నాకు చెప్పకుండా ఉంటే నా మీద నీకు ఇష్టం కలిగే అవకాశం ఉండేదేమో, అనవసరంగా చెప్పావు అని అంటాడు. అనగానే సరే నువ్వు నీలాగే ఉండు, ఏమో అది కూడా నిజం కావచ్చేమో, నేను నిన్ను ఇష్టపడవచ్చేమో అని అంటుంది డొమినిక్ ఫ్రాంకన్. అన్న తర్వాత వాళ్ళ డిస్కషన్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ డిస్కషన్ అక్కడితో క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎపిసోడ్ 14 ఇక్కడ టర్న్ అవుతుందండి. ఎపిసోడ్ 14లో ఈ టర్నింగ్ పాయింట్ మామూలుగా ఉండదు. కట్ చేస్తే జాన్ ఎరిక్స్ నైట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎవరిదంటే ఆస్టిన్ హెల్లర్కి ఒక యూనిక్ డిజైన్ లాంటి ఇల్లు కావాలి. ఆ ఇల్లు చాలా చాలా యూనిక్గా ఉండాలి, అందరూ కట్టిన దానికంటే కూడా చాలా యూనిక్ అండ్ వెరీ స్టైలిష్గా ఉండాలి అని చెప్తాడు ఆస్టిన్ హెల్లర్. ఎవరికి? జాన్కి. సో జాన్ ఆ ప్రాజెక్ట్ని రోర్క్తో పాటు మిగతా 4 ఆర్కిటెక్ట్స్కి అప్పగిస్తాడు. అప్పగించి ఆ పనిని కంప్లీట్ చేయమని అడగగానే రోర్క్ ఆ పనిని సాధ్యమైనంత తొందరగా కంప్లీట్ చేసి జాన్ చేతికి ఇస్తే జాన్ వాటికి చాలా చాలా మార్పులు చేస్తాడు. వేరే వ్యక్తి సహాయం తీసుకొని చాలా మార్పులు చేసి మన ఆస్టిన్ హెల్లర్ని పిలిపించి ఇదిగో హెల్లర్, మేము చేసిన ఆర్కిటెక్ట్ డిజైను మీ ఇంటి డిజైన్ ఇది నీకు నచ్చిందో లేదో చెప్పు అనగానే ఆస్టిన్ హెల్లర్ ఆ డయాగ్రామ్ చూసి డయాగ్రామ్ అంతా బాగానే నచ్చింది, కానీ ఇంకా ఇందులో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఈ కిటికీలు చిన్నవిగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉండాలి, అలాగే బాల్కనీ కూడా పెద్దగా ఉంది, బాల్కనీ ఇంత పెద్దగా ఉండొద్దు, దీన్ని పార్టీషన్ చేయాలి అని కొన్ని మార్పులు చెప్తుంది. మార్పులు చెప్పగానే కరెక్ట్గా ఆ డయాగ్రామ్ ఆ ఆర్కిటెక్ట్ గురించి ఎక్కడైతే డిస్కషన్ జరుగుతుందో పక్కనే మన యొక్క హోవర్డ్ రోర్ కూర్చొని వెంటనే ఏమో మాటలు విని ఆ పెన్ను తీసుకొని ఫాస్ట్గా వచ్చి ఏవైతే ఏమో మార్పులు చెప్పిందో ఆ మార్పులన్నిటిని టక ఫటాఫట్ కరెక్ట్గా 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడండి. ఈ కంప్లీట్ చేసే టైంలో మన జాను కొంచెం ఆవేశంగా తనని ఆపబోతాడు హోవర్డ్ రోర్క్ని. అప్పుడు ఆస్టిన్ హెల్లర్ వద్దని చెప్తుంది, ఆపొద్దు చేయని అని చెప్తుంది. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత ఏవైతే మార్పులు చేయాలి అని ఆస్టిన్ హెల్లర్ మన జాన్కి చెప్తుందో కరెక్ట్గా ఆ చేంజెస్ అన్ని 5 నిమిషాల్లో చేసేస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొట్టమొదట రోర్క్ ఆర్కిటెక్ట్ డిజైన్ని కంప్లీట్ చేసి జాన్ చేతికి ఇచ్చినప్పుడు ఏవైతే చేంజెస్ రోర్క్ గీసిన డయాగ్రామ్స్లో చేంజెస్ని జాన్ మారుస్తాడో ఆ మార్చిన చేంజెసే హెల్లర్కి నచ్చవు. ఆ మార్చిన చేంజెసే హెల్లర్కి నచ్చవు. ఏవైతే ఇనిషియల్గా డిజైన్ చేసిన మార్పులు ఉంటాయో, ఇనిషియల్గా డిజైన్ చేసిన డయాగ్రామ్ ఉంటుందో రోర్క్ ద్వారా ఎగ్జాక్ట్గా ఆ స్టైల్నే హెల్లర్ అడుగుతుంది. ఇది హైలైట్ ట్విస్ట్ అనమాట. రోర్క్ కిటికీలు చాలా పెద్దవిగా పెడతాడు, కానీ ఎప్పుడైతే రోర్క్ చేతిలోంచి డయాగ్రామ్ మన జాన్ చేతిలోకి వెళ్ళిపోయిందో జాన్ ఆ కిటికీని చిన్నగా చేస్తాడు. కానీ హెల్లర్ ఎప్పుడైతే డయాగ్రామ్ చూస్తుందో చూడగానే ఫస్ట్ కరెక్షన్ చెప్తుంది, కిటికీలు ఇంత చిన్నవిగా ఉండొద్దు, పెద్దగా ఉండాలి అంటుంది. ఏవైతే రోర్క్ ఒరిజినల్గా గీసిన డయాగ్రామ్ ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలని హెల్లర్ అడుగుతుంది. మన జాన్ మార్చిన చేంజెస్ ఏవి కూడా హెల్లర్కి నచ్చదు. సో ఆ డిస్కషన్ అలా ఉన్నప్పుడు ఫటాఫట్ రోర్క్ వచ్చి మొత్తం చేంజెస్ అన్నీ గీస్తాడు. సో గీసిన తర్వాత ఇమీడియట్గా మన జాన్, ఇద్దరు పెద్ద వ్యక్తులు మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి చేంజెస్ ఇట్లా గీస్తావా అని చెప్పేసి, నువ్వు ఇంత పొగరబోతు వాడివి, మేమిద్దరం ఇక్కడ ఉంటున్నాం, కనీసం నా మాట వినకుండా కూడా నువ్వు పెన్ను తీసుకొని ఆ చేంజెస్ అన్ని ఇక్కడికి ఇప్పుడు ఎలా చేస్తావు అని చెప్పేసి నేను తీసేస్తున్నాను, వెళ్ళిపో ఆఫీసులో నుంచి బయటకు అంటాడు. అనగానే ఇక్కడ ఉంటుంది ట్విస్ట్. అసలు ఆ ఆస్టిన్ హెల్లర్ ఇద్దరం వెళ్దాం, మన ఇద్దరిని తీసేశారు అని అంటుంది. అనగానే జాన్ ఇమీడియట్గా అది కాదు హెల్లర్, నేను చెప్పేది విను అంటే, నాకు అర్థమైంది, నువ్వు కోరుకునేది ఇదే అయితే కనుక నీ డిసిషన్ చాలా మంచిది, నేను మళ్ళీ వస్తాను, నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఆ రోర్క్ గీసిన స్కెచెస్ తీసుకొని జోబులో పెట్టుకొని
రోర్క్ని తీసుకొని హెల్లర్ బయలుదేరి వెళ్ళిపోయి ఒక పెద్ద రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు వాళ్ళు. ఆ పెద్ద రెస్టారెంట్లో కూర్చొని హెల్లర్ రోర్క్ చేతుల వైపు చూస్తుంది. ఆ చేతులన్నీ చాలా సన్నగా నరాలన్నీ బయటకు వచ్చేసి ఆ రక్తం అంతా చేతుల్లోకి వచ్చేసి చాలా శ్రమపడిన చేతులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఆ టేబుల్ మీద ఆ చేతులను చూసి బయటికి తీసి ఆస్టిన్ హెల్లర్ చెక్ బుక్ బయటికి తీసి దాని మీద $50,000 చెక్ రాసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ $50,000 చెక్ రాసి, ఇదిగో ఈ చెక్ ఇస్తున్నాను, తొందరగా పని స్టార్ట్ చేయి, ఒక ఆఫీస్ తీసుకో, జీవితంలో ముందుకెళ్ళు అని అంటుంది. కానీ నువ్వు ఏదైతే డయాగ్రామ్లో ఇప్పుడు నువ్వు స్కెచ్ రాసావో ఎగ్జాక్ట్గా నాకు అలాంటి ఇల్లే కావాలి, నువ్వు ముందుగా వెళ్ళి ఆఫీస్ తీసుకో, జీవితంలో ముందుకెళ్ళు అంటుంది. అనగానే సరే అంటాడు హోవార్డ్ రోర్క్. సరే అని ఆ చెక్ తీస్తాడు. చెక్ తీయగానే ఆ చెక్ మీద ఏముంటుందంటే కింద హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని ఉంటుంది. ఏదైతే మన హోవార్డ్ రోర్క్ కోరుకుంటాడో కరెక్ట్గా అదే ఉంటుంది. ఎందుకంటే హోవార్డ్ రోర్క్ తన యొక్క ఇన్నోవేషన్తో ఒక కొత్తదనాన్ని కోరుకునే ఒక గొప్ప ఆర్కిటెక్ట్ కావాలనుకుంటాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ మోస పద్ధతిలో, ఓల్డ్ స్టైల్లో, రెగ్యులర్ స్టైల్లో కట్టే టేస్టే ఉండటం వల్ల ఇతను ఆర్కిటెక్ట్ అయ్యే అవకాశాన్ని కానీ, ఒకవేళ ఆర్కిటెక్ట్ అవకాశాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం ఉంచకుండా ఆఫీసులోంచి బయటకు వెళ్ళటం అనేక కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్కిటెక్ట్గా అవకాశం రోర్క్కి రాలేదు, ఒక హెన్రీ కెమెరాన్ దగ్గర తప్ప. హెన్రీ కెమెరాన్ తర్వాత ఆస్టిన్ హెల్లరు ఇతని వర్క్ను గుర్తించి ఆఫీసులోంచి ఇతను బయటికి తీసుకొచ్చి రెస్టారెంట్లో కూర్చొని అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ $40,000 నుంచి $50,000 దాని చెక్ మీద రాసి తన సంతకం పెట్టి నేమ్ దగ్గర హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని రాస్తుంది అనమాట. ఈ డబ్బులతో సొంతగా నీ ఆఫీస్ పెట్టుకొని పని స్టార్ట్ చేయి, జీవితంలో ముందుకెళ్ళు అంటాడు ఆస్టిన్ హెల్లర్ రోర్క్తో. రోర్క్ ఆ చెక్ మీద ఆ పేరు చూసుకుంటూ అలా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ 14 అయిపోతుంది. సో ఎపిసోడ్ 14లో ఎప్పుడైతే హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని నాకు కనపడిందో, అసలు నాకు ఒక స్టోరీని డిజైన్ చేసే విధానం, ఒక సస్పెన్స్ ఎంత పవర్ఫుల్గా, ఎంత గ్రిప్పింగ్గా రాయొచ్చో అర్థమైంది అక్కడ. జనరల్గా స్టార్టింగ్ ఇదంతా చెప్పవచ్చు, కానీ మొత్తం స్టోరీ అంతా రాసుకొచ్చి చెక్కు మీద చివరగా హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని రాయబడింది అని ఉంటుంది ఎపిసోడ్ 14. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ద ఫస్ట్ మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఈ పీటర్ కీటింగ్ అనేవాడు ఎక్కడెక్కడైతే అందరి దగ్గర కొంచెం స్టైలిష్గా, లౌక్యంగా మాట్లాడుతూ ఎవరినైనా సరే నేను మెప్పించగలను, ఎవరి ఇంప్రెషన్ అయినా నేను కొట్టేయగలను అని అనుకుంటున్నాడో, అది డొమినిక్ ఫ్రాంకన్ దగ్గర వర్కౌట్ కాదు. ఎందుకంటే డొమినిక్ ఫ్రాంకన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి, చాలా నిజాయితీగా మాట్లాడే అమ్మాయి, కళ్ళబొల్లి మాటలకి పొగడతలకి పడిపోయిన అమ్మాయి. సో అలాంటి అమ్మాయి దగ్గర మన పీటర్ కీటింగ్ వేషాలు నడవదు. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా నిజాయితీగా ఉన్నదన్నట్టు మాట్లాడి పొగడతలకు లొంగిపోకుండా మనం ఉండగలిగితే మనల్ని ఎవరు మాయ చేయలేరు, మనల్ని ఎవరు మోసం చేయలేరు. అది డొమినిక్ ఫ్రాంకన్ క్యారెక్టర్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే సెకండ్ ఫ్రాంకన్ కాదు, పీటర్ కీటింగ్. ఎవరినైనా నేను మోసం చేయగలను, ఎవరినైనా ఇంప్రెషన్ చేయగలను అన్న వ్యక్తి డొమినిక్ ఫ్రాంకన్ దగ్గర మాత్రం డక్అవుట్ అయిపోతాడు. 2 మాటలు మాట్లాడిన తర్వాత 3వ మాటకి 4వ మాటకి ఏం మాట్లాడాలో తెలియక మాటల్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. అంటే మన జీవితంలో కూడా కరెక్ట్ పర్సన్, నిజాయితీగా మాట్లాడే వ్యక్తి మన ఎదురు ఉన్నప్పుడు వాడి దగ్గర 2-3 మాటలతోనే డిస్కషన్ క్లోజ్ అయిపోతుంది. 3వ 4వ మాటలు మాట్లాడటానికి మనకి మాటలు రావు. అంటే ఏది మాట్లాడినా వాడి దగ్గర తెలిసిపోతుంది. అంటే ఉన్న విషయాన్ని 2-3 మాటలు వివరించిన తర్వాత ఇంకా 3 సోది మాట్లాడటానికి ఉండదు. అంటే వెరీ ట్రాన్స్పరెంట్గా, వెరీ ప్రాపర్గా చెప్పాల్సిన విషయాన్ని తక్కువ మాటల్లో చెప్పడం అనేది నిజాయితీ గల వ్యక్తులు ఆస్వాదిస్తారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కువ సోది మాట్లాడటం మనకు ఉండదు అనే విషయం ఫ్రాంకన్కి అర్థమైంది. ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ 2. పీటర్ కీటింగ్కి అర్థమైంది ఆ విషయం. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ 3,
జాన్ ఎరిక్ స్నైట్ రోర్కు అవకాశం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఎంత తొందరగా ఈ పని కంప్లీట్ చేస్తే అంత తొందరగా కంప్లీట్ చేయి, కానీ కొత్తగా ఉండాలి అని స్వేచ్ఛనిచ్చాడు. ఆ విషయంలో మనం జాన్ని అభినందించాలి అని అనుకున్నాం. కానీ రోర్కు ఏవైతే కంప్లీట్గా డయాగ్రామ్ రాసి ఇచ్చాడో అది ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా దాంట్లో మార్పులు చేస్తాడు మళ్ళీ. అంటే నాకు కూడా తెలుసు, నీకంటే నాకు ఎక్కువ తెలుసు అనే ఒక రకమైన అహంకారం. మార్పులు చేసి ఆ మార్పులు చేసిన స్కెచెస్ని మన హెల్లర్కి చూపిస్తాడు. హెల్లర్కి చూపించినప్పుడు ఏవైతే మన జాన్ మార్పులు చేస్తాడో ఆ చేసిన మార్పులు మొత్తం హెల్లర్కి నచ్చవు. వాటిని మొత్తాన్ని తీసేసి కిటికీలు పెద్దగా ఉంటే చిన్నగా ఉంటే పెద్దగా చేయాలంటుంది. ఆల్రెడీ పెద్దగానే పెడతాడు రోర్కు మొదటి డిజైన్లో. బాల్కనీ ఇంత పెద్దగా ఉండకూడదు, బాల్కనీలో పార్టీషన్లు ఉండాలి అని అంటుంది. ఆల్రెడీ అది ఒరిజినల్ డిజైన్లో ఉంటుంది. అలాగే ఇంటికి బ్లాక్ కలర్ ఉండాలి, ఇక్కడ రెడ్ కంటే బ్లాక్ ఉండాలి అని అంటుంది. ఆల్రెడీ అది ఒరిజినల్ డిజైన్లో రోర్కు గీశాడు. సో ఆన్ ద స్పాట్ ఇమీడియట్గా ఈ మాటలన్నీ విన్న రోర్కు ఫటాఫట్ వచ్చి పెన్ను తీసుకొని టక కంప్లీట్ చేస్తాడు డయాగ్రామ్. 5 నిమిషాల్లో కంప్లీట్ చేసి అక్కడ పక్కన కూర్చుంటాడు. అసలు మెస్మరైజింగ్, మైండ్ బ్లాక్ అవుతుంది హెల్లర్కి. ఇలాంటి ఒక వ్యక్తి మీ ఆఫీస్లో ఉన్నాడు, 5 నిమిషాల్లో చెప్పిన చేంజెస్ని ఫటాఫట్ గీసాడంటే ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత టాలెంట్ ఉంది ఇతనికి. ఎదుటి వాళ్ళు కోరుకుంటున్న ఇన్నోవేషన్ని ఎలా అందించాలనే దాని మీద ఎంత స్పష్టత ఉంది అని చెప్పి ఆశ్చర్యానికి గురవుతాడు ఆస్టిన్ హెల్లర్. గురైన తర్వాత కాసేపు మౌనం వహించకుండా కాసేపు మౌనం వహించుంటే జాన్ ఇక్కడ గెలిచేవాడు. కానీ జాన్ అహంకారం అలా ఉండనివ్వాల. 2 గొప్ప వ్యక్తులు కూర్చుంటే ఆస్టిన్ హెల్లరు తన యొక్క క్లయింటు, నేను కాంట్రాక్టర్ని, మేమిద్దరం ఇక్కడ నుంచున్న డయాగ్రామ్ గురించి డిస్కషన్ చేస్తుంటే మా పర్మిషన్ లేకుండా పెన్ను తీసుకొని వచ్చి నువ్వు ఫట గీసేస్తావా అంటే నీకు మాకన్నా నువ్వు గొప్పవాడివా అనే ఆలోచించి అహంకారానికి వెళ్ళాడు. కానీ 5 నిమిషాల్లో ఆ డయాగ్రామ్ డిజైన్ మొత్తాన్ని మళ్ళీ మార్చగలిగే అంత ప్రతిభ ఇతనిలో ఉంది. ఆ ప్రతిభను మనం అంగీకరించాలి అనే ఓపెన్ మైండ్లోకి ఉండలేకపోయాడు జాన్. ఏదైతే ఫస్ట్ డయాగ్రామ్ చూసి రాడికల్, నువ్వు చాలా బాగా గీసావు, ఇలాంటి డయాగ్రామ్స్ నేను ఎంతవరకు చూడలేదని అభినందించాడో, మరి ఆ అభినందనే ఇక్కడ ఏమైపోయింది అంటే 99% మాత్రమే అభినందించాడు. 1% మనిషిలో ఉండే ఆ అహంకారం ఉంటుంది చూసారా, ఆ అహంకారం అతన్ని అక్కడ అంగీకరించేలా చేయలేకపోయింది. 2 గొప్ప వ్యక్తుల మధ్య వచ్చి నువ్వు చేసావనే అహంకారపూరితంగానే ఆలోచించాడు తప్పితే 5 నిమిషాల్లో డయాగ్రామ్ని చేంజ్ చేయగలిగావంటే వాట్ ఏ టాలెంట్ నువ్వు అనే అవుట్పుట్ని, అతను ఇచ్చిన ప్రొడక్టివిటీని 5 నిమిషాల్లో ఆ స్పష్టతను కనుక నిజంగా సహృదయంతో అర్థం చేసుకోగలిగితే అతని టాలెంట్ కనపడుతుంది. అది హెల్లర్ గమనించి ఎప్పుడైతే జాన్ ఇంత అహంకారం, ఇంత పొగరుగా నువ్వు మా ఇద్దరి మధ్య వచ్చి డయాగ్రామ్స్ చేంజ్ చేస్తావా మా పర్మిషన్ లేకుండా, నిన్ను తీసేస్తున్నాను వెళ్ళిపో అనగానే హెల్లర్ ఇమీడియట్గా అంటుంది, పద మన ఇద్దరం వెళ్దాం, మన ఇద్దరిని తీసేశారు ఇక్కడి నుంచి అని అంటాడు హెల్లర్. అంటే రోర్కుని హెల్లర్ని మన ఇద్దరిని తీసేశారు పద అని చెప్పి రోర్కుతో పాటు హెల్లర్ కూడా బయటకు వెళ్తుంటే జాన్ ఆపుతానికి ప్రయత్నిస్తాడు, అయినా సరే ఆగడు. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ 4 ఏంటంటే అహంకారం. ఒక వ్యక్తిని నువ్వు సహృదయంగా ఆహ్వానిస్తే అతని ప్రతిభని మనం సహృదయంతో ఎప్పుడు అర్థం చేసుకోవాలి. కానీ 90%, 99% మనం అతను అంగీకరించి 1% మన అహంకారం ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎంత పెద్ద పాయసం చేసినా అందులో ఒక చిన్న విషపు చుక్కేస్తే అది మొత్తం విషం అయిపోయినట్టుగా ఒక్క క్షణం మౌనంగా ఎప్పుడైతే రోర్కు చేంజెస్ చేస్తాడో, రోర్కు చేంజెస్ చేసిన తర్వాత హెల్లర్ ఏమంటాడో అనే విషయం ఒక్క నిమిషం ఆగి ఓపిక పట్టుంటే హెల్లర్ రోర్కుని అభినందించేవాడు. ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జాన్ తరపునే సాగేది. కానీ ఇమీడియట్గా అతను అహంకారంతో రోర్కుని బయటికి వెళ్ళిపో అని అంటాడో అనగానే హెల్లర్ పద మన ఇద్దరం వెళ్దామని చెప్పేసి అంటుంది. సో ఒక్క క్షణం మౌనం అక్కడ పాటించుంటే ఆ ప్రాజెక్టు జాన్ చేతిలోనే ఉండేది. కానీ అది అలా చేజారిపోతుంది. ఇక లాస్ట్ పాయింట్, రోర్కు మోరల్ ఆఫ్ ది స్టోరీ. రోర్క్ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర
తల వంచలేదు, ఎవరి దగ్గర చేతులు చాచలేదు. ఫస్ట్ మన ఫ్రాంకన్ ఆఫీసులో గొడవ నిన్ను తీసేస్తున్నాను వెళ్ళిపోమంటే సైలెంట్గా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. ఇంటర్వ్యూస్కి వెళ్తూ అందరూ అవమానించు, నీకు ఇదేనా వచ్చు, ఇది అసలు పని అంటారా, నువ్వు ఆర్కిటెక్ట్ అవుతావా, నువ్వు కూడా అని అవమానించినప్పుడు కూడా మౌనంగా తల వంచుకున్నాడు, పక్కకు వచ్చాడు. తర్వాత హెన్రీ కెమెరాను ఒక అవకాశం ఇచ్చి ఆ హెన్రీ కెమెరాని ఇచ్చిన అవకాశాన్ని తన అవకాశాన్ని చేజిక్కించుకొని కొంత ఉత్తమ స్థానం రాబోతుంది అనగానే హెన్రీ కెమెరాన్ దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలై ఆఫీస్ మూసేసిన తర్వాత మళ్ళీ మౌనంగా ఇంటికి వచ్చాడు తప్పితే ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. చివరికి ఆ ఉద్యోగం పోయిన తర్వాత పీటర్ కీటింగ్ వచ్చి నీకు నేను ఉద్యోగం ఇస్తాను, ఇంత $1 ఇస్తాను అని అంటే మళ్ళీ తల వంచుకొని వెళ్ళాడు. కానీ నేను ఆర్కిటెక్ట్ విభాగంలో చేయను, కేవలం ఇంజనీరింగ్ విభాగంలోనే పనిచేస్తానని చెప్పి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేశాడే తప్ప సైట్ అంతా విజిట్లకు వెళ్ళి ఆర్కిటెక్ట్లో జోక్యం చేసుకోలేదు. 5 జాన్ అవకాశం ఇచ్చినప్పుడు జాన్ ఇచ్చిన అవకాశాన్ని తిరిగి మళ్ళీ తన స్వశక్తుల ఆర్కిటెక్ట్ డయాగ్రామ్స్ గీసి స్కెచ్లు గీసి వాళ్ళ చేతికి ఇచ్చాడు. తర్వాత జాన్ వాటికి కావలసినంత చేంజెస్ చేసి వాటిని మార్చినా సరే ఎందుకు ఇలా చేశారని అడగలేదు, మౌనంగా ఉన్నాడు. తర్వాత జాన్ చేసిన చేంజెస్ని హెల్లర్ నచ్చకపోతే హెల్లర్ ఏదైతే కోరుకుంటుందో అది ఆల్రెడీ జాన్ రోర్కు ఒరిజినల్ డయాగ్రామ్లో గీశాడు కాబట్టి ఇమీడియట్గా వచ్చి హెల్లర్ కోరిన చేంజెస్, రోర్కు ఒరిజినల్గా రాసిన చేంజెస్ వాటి మొత్తాన్ని ఇమీడియట్గా అక్కడికక్కడే మార్పులు చేసి హెల్లర్ ప్రశంసలు పొందితే ఆ ప్రశంస పొందే సమయంలోనే అహంకారంతో జాన్ నువ్వు బయటికి వెళ్ళిపో, ఎంత పొగరు నీకు, నా మధ్య పర్మిషన్ లేకుండా ఇలా రాస్తావా అని అన్నప్పుడు జాన్ మౌనంగా వెళ్ళిపోతాడు తప్పితే అక్కడ కూడా కంప్లైంట్ చేయడు. రోర్కు మౌనంగా వెళ్ళిపోతాడే కానీ అక్కడ కూడా కంప్లైంట్ చేయడు. సో ఇమీడియట్గా హెల్లర్ రోర్కు యొక్క ప్రతిభను గుర్తించి నాతో పాటు నువ్వు రా అన్నప్పుడు అక్కడ కూడా మౌనంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ పెద్ద 5 స్టార్ హోటల్లో కూర్చొని రోర్క్ పేరు మీద చెక్ ఇచ్చి హోవార్డ్ రోర్క్ ఆర్కిటెక్ట్ అని చెక్ ఇచ్చి వెళ్ళి నువ్వు తొందరగా ఆఫీస్ పెట్టి పని స్టార్ట్ చేయి అని అన్నప్పుడు మౌనంగా ఉంటాడు, సరే అంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఉద్యోగం పోయినప్పుడు కాన్స్టెంట్గానే ఉన్నాడు, ఎదుటి వాళ్ళు అవమానించినప్పుడు కాన్స్టెంట్గానే ఉన్నాడు, ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలోంచి ఒక చిన్న కారణం ద్వారా తీసేసినప్పుడు కన్సిస్టెన్స్గానే ఉన్నాడు, ఉద్యోగం వచ్చినప్పుడు కన్సిస్టెంట్గానే ఉన్నాడు, తన స్కెచ్ల్ని మార్చినా కన్సిస్టెంట్గానే ఉన్నాడు. వేరేవారు హెల్లర్ ప్రతిభ గుర్తించి చెక్ మీద $1 రాసినప్పుడు ఇంత కావాలని అడగలేదు, ఆ చెక్ని అంగీకరించాడు. ఆఫీస్ పెట్టుకో అంటే సరే అన్నాడు, తొందరగా పని కంప్లీట్ చేయగలవా కొత్త ఆఫీస్ పెట్టుకొని అంటే అప్పుడు కూడా సరే అన్నాడు. అంటే రోర్కు ఎక్కడా కూడా ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు ఒకటి, అలాగే ఎవరిని నిందించలేదు, ఎవరిని అవమానించలేదు. తనను అవమానించినా మౌనంగానే ఉన్నాడు, తనని నిందించినా మౌనంగా ఉన్నాడు, తనకు అవకాశం ఇచ్చినా అవకాశం ఇవ్వకపోయినా, ఉద్యోగం ఇచ్చినా ఉద్యోగం ఇవ్వకపోయినా, డబ్బులు ఎంత ఇచ్చినా సరే మౌనంగా ఉన్నాడు. అసలు ఏమీ హెన్రీ కెమెరాన్ ఉద్యోగం ఇవ్వకపోయినా మౌనంగానే ఉన్నాడు. దట్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. జీవితంలో ఎదగటం అంటే కేవలం డబ్బు పరమైన ఎదుగుదలే కాదు, వ్యక్తిత్వ పరంగా కూడా ఎదగటం అనేది కూడా జీవితంలో ఎదగటం. అలాగే మన జీవితంలో మన ఆలోచనలు ఏం ఆలోచిస్తున్నాయి, మనకేం జరుగుతుంది అనే ఒక ఎరుకలో ఉండటం కూడా ఎదగటమే. మనకంటూ ఒక సమయం వస్తుంది, మనకంటూ ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మనలో ఉన్న బలం మొత్తాన్ని మనం చూపెట్టాలి అనే ఎరుకుతో ఉండటం కూడా ఎదగటమే. ఎదగటం అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఒక మనిషి ఎదగటం కింద వస్తుంది. కానీ ఇప్పుడున్న సమాజం కేవలం డబ్బు పరంగానే ఎదగటం అనేది చూస్తుంది. ఏం చూస్తారు? డబ్బు పరంగా నువ్వు ఎదగటం అనేది ఆలోచిస్తే దానికి ఒక లిమిట్ ఉంటుందా? మీకు తెలుసా, నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తులు చాలామంది అమెరికన్ సైంటిస్టులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళే. ఎందుకో తెలుసా? వాళ్ళు చెప్పిన కారణాలు కానీ, దాని తర్వాత పరిస్థితుల్ని అనాలిసిస్ చేసిన కారణాలు కానీ, ఆత్మహత్య చేసుకునేటప్పుడు వాళ్ళు రాసిన లెటర్స్లో కానీ ఏముందో తెలుసా? నాకు జీవితంలో ఏం చేయాలో తెలియట్లేదు,
నోబెల్ పురస్కారం సాధించిన తర్వాత ఇంకేం చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలో నాకు ఏం చేయాలో అర్థం కాక నేను నా ప్రాణాన్ని తీసుకుంటున్నాను అని చెప్పి రాశారు చాలామంది ఆ లెటర్లో. జీవితంలో ఒక ఇక్కడ నుంచి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏదో సాధించినట్టు అని అనుకుంటే అష్ట కష్టాలు పడి అవకాశాలను అన్నింటినీ చేజిక్కించుకొని నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వస్తుంది. 10 అడుగులు బిల్డింగ్ ఎక్కాలి అనుకుంటే 10 అడుగులు బిల్డింగ్ ఎక్కినాక వాట్ నెక్స్ట్ అని వస్తుంది. దాని తర్వాత 20 అడుగులు బిల్డింగ్ ఎక్కాలి అనుకుంటే దాని తర్వాత వాట్ నెక్స్ట్ అని వస్తుంది. చివరికి ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత కూడా వాట్ నెక్స్ట్ అని వస్తుంది. ఎప్పుడు కూడా ఒక పరిమితికి ఒక డబ్బుకి దానికి లింక్ పెట్టుకొని మనం ఎదగటం అనేది ఉండకూడదు. చాలామంది ఉద్యోగులు నాకు ఇన్ని లక్షల ప్యాకేజ్ వస్తే అన్ని లక్షల ప్యాకేజ్ వచ్చిన ఒక్క రోజు తర్వాత నీ ప్రియారిటీ మారిపోతుంది, నీ మైండ్ సెట్ మారిపోతుంది ఇమీడియట్గా. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనుకుంటా వారంలో అయిపోతుంది. వారంలో మొత్తం నువ్వు నీకున్న ఇంట్రెస్ట్ నీకున్న ఆసక్తి మొత్తం పోతుంది. తర్వాత వాట్ నెక్స్ట్ అని వస్తుంది. ఒక మంచి చొక్కా కొనుక్కోవాలనుకుంటాం, మంచి బ్రాండ్ కొనుక్కుంటాం, తర్వాత ఇమీడియట్గా వారం తర్వాత ఆసక్తి పోతుంది. ఏదైనా సరే లైఫ్లో ఒక పాయింట్కి రీచ్ చేయాలని నువ్వు అనుకుని ఆ పాయింట్కి రీచ్ అయిన తర్వాత దాని మీద ఆసక్తి పోతుంది. ఆసక్తి పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మనుషులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. నోబెల్ పురస్కారం పొందిన గొప్ప సైంటిస్టులు ఆత్మహత్య చేసుకోవడానికి మెయిన్ రీజను, టాప్ రీజను ఇదే. అంత గొప్ప స్థాయి ఎదిగిన తర్వాత నాకు ఇంకేం చేరుకోవాలనేది వాళ్ళ జీవితంలో తెలియక ఒక వ్యాక్యూమ్, ఒక ఖాళీ క్రియేట్ అయింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో డబ్బు పరంగా, సమాజంలో పేరు పరంగా అదొక్కటే కాదు ఎదగటం అంటే అన్ని రకాలుగా. నీ ఆలోచనల మీద నువ్వు స్వతంత్రాన్ని సంపాదిస్తున్నావా? నువ్వు చూసి చూపులో పరిణతి ఏమన్నా వచ్చిందా? నువ్వు నడిచే నడకలో ఏమన్నా కాన్ఫిడెన్స్ వచ్చిందా? జీవితాన్ని అర్థం చేసుకునే ఆలోచన విధానంలో ఏమన్నా మెచ్యూరిటీ వచ్చిందా? చాలా రకాలుగా జీవితాన్ని ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు. ఆ నిరంతరం మార్చే ప్రక్రియ, ఆ నిరంతరం మారే ప్రక్రియ, నిన్ను నువ్వు మెరుగుపరుచుకునే ప్రక్రియ అంతా కూడా ఎదుగుదలలో భాగమే. ఒక్క డబ్బు పరంగానే చూస్తే మనిషి జీవితం ఆగిపోతుంది. 5 లక్షల ప్యాకేజ్ ఉన్నప్పుడు 10 లక్షలు కొట్టాలనుకుంటావు, 10 లక్షలు కొట్టాక 15 లక్షలు కొట్టాలనుకుంటావు, 15 తర్వాత 20, 20 తర్వాత 30, 40 తర్వాత శాచురేట్ అయిపోతావు. నువ్వు శాచురేట్ అయిపోతుంది మైండ్. ఇప్పుడు మీరు పెద్ద డైరెక్టర్లను చూడండి, గొప్ప స్టోరీలో ఒక 4-5 తీస్తారు, 6వ స్టోరీ తర్వాత వాళ్ళు ఆగిపోతారు, సినిమాలు తీరు. ఎందుకు? సపోజ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు, మురారి, నిన్నే పెళ్ళాడతా, గులాబీ, సింధూరం, ఎన్ని మంచి సినిమాలు తీశారు ఆయన. అంతఃపురం. ఇప్పుడు ఏమైంది? సాచురేట్ అయిపోయింది. అంటే ఆలోచనలు అనేవి రావు, ఇంకేం చేయాలో అర్థం కాదు. అప్పుడు నువ్వు ఒక వ్యాక్యూమ్, ఖాళీలోకి వెళ్ళిపోతావు. అందుకోసం ఇప్పుడు కూడా నీ ఆలోచన స్థాయి, నీ డబ్బు, ఇవి మాత్రమే ఎదుగుదల కాదు. మనిషి జీవితంలో చాలా యాంగిల్స్ ఉంటాయి, చాలా పార్శ్వాలు ఉంటాయి. వాటన్నిటి ద్వారా ఎదగొచ్చు. నువ్వు డబ్బు పరంగా ఒక స్థాయికి వచ్చావు, తర్వాత కుటుంబ పరంగా ఒక స్థాయికి రావడానికి ప్రయత్నించు. కుటుంబ పరంగా ఒక స్థాయికి వచ్చావు, సమాజం పరంగా ఒక స్థాయికి రావడానికి ప్రయత్నించు. గవర్నమెంట్ జాబ్ అయిపోయింది, 60 ఏళ్ళు చేసావు, డబ్బు వచ్చింది, ఇంక చేయడానికి పని ఏమి లేదు, ఏం చేయాలా అనిపిస్తుంది. స్కూల్లో ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పు. లేదు అది కూడా పాఠాలు చెప్పలేకపోతున్నావు అనుకుంటే నీ ఎక్స్పీరియన్స్ మొత్తం జీవితానికి ప్రజలకు పంచు. లేకపోతే రాజకీయాల్లో ప్రజలు ఎట్లా ఓటు వేయాలి, ఎలా ఆలోచించాలనేది చెప్పు. అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలప్మెంట్. ఒక్క డబ్బుతోనే నువ్వు డెవలప్మెంట్ పెట్టుకుంటే నువ్వు ఎక్కడో చోట ఆగిపోతావు, అలిసిపోతావు. సో రోర్కు చెప్తున్నది అది. ఇక్కడ ఐన్ ర్యాండ్ రోర్కు ద్వారా మనకు చెప్తుంది అది. అతను ఏ డబ్బు లేనప్పుడు కిటికీ పక్కన కూర్చొని సిగరెట్ కలుస్తూ మౌనంగా ఉన్నాడు. బ్యాంకు చెక్, జాన్ అంత డబ్బు విలువ చేసి బ్యాంకు చెక్ ఇచ్చి తీసుకొని నువ్వు తొందరగా ఆఫీస్ పెట్టుకున్నప్పుడు అలాగే ఉన్నాడు. ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జైట్మెంట్. అతనిలో ఎగ్జైట్మెంట్ అనేది లేనే లేదు, ఉద్రేకం కానీ ఉత్సాహం కానీ అతనిలో లేనే లేదు. అతనిలో ఉంది కేవలం కన్సిస్టెన్సీ, స్థిరత్వం. స్థిరంగా ఉన్నాడు. కష్టం, నష్టం, లాభం, స్వార్థం ఎవరు వచ్చినా సరే స్థిరంగా ఉన్నాడు. బికాస్ అతను ఏంటనేది అతనికి తెలుసు, అతనికి వచ్చింది ఏంటో అతనికి తెలుసు. సో కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మనలో ఉన్న టాలెంట్ని కూడా, మనలో ఉన్న ప్రతిభను కూడా గుర్తించే వ్యక్తులు వస్తారు. అప్పటి వరకు నువ్వు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎవరిని అవమానించాల్సిన అవసరం లేదు. సమాజాన్ని కానీ, ప్రపంచాన్ని కానీ, వ్యక్తులను కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరిని నిందించొద్దు. మీ వల్లే నేను ఇలా అయిపోయి, మీ వల్లే నాకు ఇలా జరిగింది,
సమాజం అంతా కమర్షియల్ అయిపోయింది, ఎవడు టాలెంట్ని గుర్తించట్లేదు. దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. వదిలేయండి, అదంతా అవసరం లేదు మనకి. మీలో ప్రతిభ ఉంది అని మీరు గుర్తిస్తే ఆ ప్రతిభని మెరుగుపరచుకోండి. మౌనంగా పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ మౌనంగా ఉండండి. సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతిభ మొత్తాన్ని నువ్వు నిరంతర కృషి ద్వారా నీ కృషి లోపం లేకుండా చూపెట్టగలగాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం గుర్తిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం, ప్రపంచం గుర్తించిన తర్వాత నెక్స్ట్ అని క్వశ్చన్ వస్తుంది మళ్ళీ. అంటే జనాలు ఎప్పుడు గుర్తించుకుంటూ వెళ్ళరు మనుషుల్ని. ఇప్పుడు హెన్రీ కెమెరాని చూసారా? ఒకప్పుడు న్యూయార్క్లోనే అతని అపాయింట్మెంట్ దొరకాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. కానీ చివరికి తను కట్టుకున్న ఆఫీసులోనే మందు దాగి పడిపోతే చివరికి నడవలేని పరిస్థితుల్లో వాళ్ళ సోదరి షిప్ తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయింది. షిప్లో నుంచి తీసుకెళ్ళి వాళ్ళు వేరే నగరం వెళ్ళిపోయారు. హెన్రీ కెమెరాన్ తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారు? హెన్రీ కెమెరాన్ శిష్యులు ఎంతోమంది ఆఫీసులు పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు రోర్క్ వచ్చాడు. అంటే హెన్రీ కెమెరాన్ అంత సాధించాడు, కానీ సాధించిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయాడు. మళ్ళీ తన లైఫ్ టర్నింగ్ తీసుకొని అనారోగ్యం పరంగా అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు హెన్రీ కెమెరాన్ నేను ఇంత గొప్పవాడిని కదా, నేను ఆఫీసులో నా అపాయింట్మెంట్ రావాలంటే ఒక్కొక్కటి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు సిటీలో ఉన్న పెద్ద పెద్ద గొప్ప ఆర్కిటెక్ట్లు అందరూ నా శిష్యులే అని 24 గంటలు ఆలోచించుకుంటూ కూర్చుంటే అతని జీవితంలో ఖాళీ ఏర్పడుతుంది. సో అది ఇప్పుడు రోర్కు కూడా ఈరోజు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని 100% వినియోగించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ చేరుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్, అంటే లక్ష్యం ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యాలు పెట్టుకొని ఆ పరుగు పందంలో పడి ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. లక్ష్యం అనేది చేరుకోగానే మళ్ళీ ఇంకో లక్ష్యం పుడుతుంది. లక్ష్యం అనేది చేరుకోగానే ఇంకో లక్ష్యం పుడుతుంది. చేరుకో, తప్పులేదు. కానీ ఆ లక్ష్యమే జీవితం అనుకుంటే మటుకు దెబ్బతింటావు. ఎందుకంటే లక్ష్యం ఒక్కోసారి చేరుకోకపోవచ్చు, చేరుకోలేకపోవచ్చు. ఒకటి చేరుకున్న వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ వస్తుంది. అట్లా ఎలా 20, 30, 40, 70 ఎన్ని లక్ష్యాలు పెట్టుకుంటావు జీవితంలో? ఏదో ఒక రోజు ఆ లక్ష్యాల చుట్టూ తిరుగుతుంటే నీ జీవితంలో ఖాళీ ఏర్పడి ఇంకా చేయడానికి ఏమీ లేక సాచ్యురేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్తారు మనుషులు. అది రోర్క్ క్యారెక్టర్ ద్వారా మనకి ఇక్కడ తెలియపరుస్తుంది ఐన్ ర్యాండ్ గారు. లక్ష్యం పెట్టుకో, లక్ష్యాన్ని చేరుకో. ఒక చిన్న ఉద్యోగం చేయాలి, ఒక 10 లక్షలు ఉద్యోగం చేయాలి అనేది నీ యొక్క లక్ష్యం అయితే చేరుకో. కానీ 10 లక్షల ఉద్యోగం తర్వాత 20 లక్షలు ఉద్యోగం చేయాలని మళ్ళీ అలా పెట్టుకొని 20 తర్వాత 30కి వెళ్ళి చివరికి 30 వెళ్ళిన తర్వాత నీకు ఈ అన్నిటి మీద బోరు పడుతుంది. అప్పుడు మళ్ళీ డౌన్కి వస్తావు. అది కాదు పద్ధతి. ఒక లక్ష్యం ఆర్థిక పరంగానే చూడకూడదు, మనిషి పరంగా కూడా నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. నీలో ఉన్న లోపాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ నీలో ఉన్న లోపాలను అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు డబ్బు సంపాదించాలి. తర్వాత సమాజాన్ని అర్థం చేసుకోవాలి, మనుషులను అర్థం చేసుకోవాలి, కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల క్రితం 24/7 కాల్ మాట్లాడిన నువ్వు ప్రేమించిన అమ్మాయితో కరెక్ట్గా అదే అమ్మాయి 10 సంవత్సరాల తర్వాత నీకు కాల్ చేస్తే పట్టుమని 10 నిమిషాలు మాట్లాడలేవు నువ్వు. తెలుసా నీకు ఇది? సత్యం చెప్తున్నాను నేను, నిజమైన విషయం. 24/7 రోజులో 24 గంటలు మాట్లాడిన నువ్వు ప్రేమించిన ఒక వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత నీకు కాల్ చేస్తే కరెక్ట్ 10 నిమిషాలు మాట్లాడలేవు నువ్వు. ఎందుకు? టైం. ఎందుకు? నువ్వున్నావు, తను ఉంది. తన ఆలోచన, తన స్థాయి, తన పరిధి, తన ప్రియారిటీ మారిపోయింది. నీ ఆలోచన, నీ స్థాయి, నీ ప్రియారిటీ మారిపోయింది. నువ్వు ఆలోచించే విధానంలో మార్పులు చాలా వచ్చేసాయి, ఆమె ఆలోచించే విధానంలో చాలా మార్పులు వచ్చేసాయి. అన్నిటికీ మించి నీ వయసులో చాలా మార్పులు వచ్చేసాయి. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ హార్మోనల్ రియాక్షన్స్. మనిషిలో జరిగే హార్మోనల్ రియాక్షన్స్ ద్వారా ప్రియారిటీస్ మారిపోతాయి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. కొత్త బంగారు లోకం మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసి అందులో ఒక డైలాగ్ ఉంటుంది. హీరోతో కలిసి ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకొని గోడ దూకుతున్నప్పుడు ఒక వ్యక్తి చూస్తాడు. వాళ్ళ మామయ్య, ఐ థింక్ వాళ్ళ మామయ్య ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్. వెళ్ళిపోమ్మా, ఏం కాదు వెళ్ళిపో అంటాడు. అని అక్కడ ఒక డైలాగ్ అంటాడు, ఈరోజు రైట్ అనుకుంది రేపు రాంగ్ అవుద్ది, ఈరోజు రాంగ్ అనుకుంది రేపు రైట్ అవుద్ది అంటాడు. ఆ డైలాగ్ మాకు చాలా రోజులుగా అర్థం కాలేదు. సో ఫైనల్ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఎపిసోడ్ 14 ఏంటంటే రోర్క్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది కన్సిస్టెన్సీ. మౌనంగా ఉండాలి. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. కానీ నీ పని నువ్వు చూసుకో. అవకాశం వచ్చినప్పుడు దాన్ని 100% నీ శక్తి మొత్తం ఎలా పెట్టాలో పెట్టు.
అదే నిన్ను అవమానించిన 100 మందికి సమాధానం వెళ్తుంది. నువ్వు ఒకటి ఇంటికి వెళ్ళి వాడు చొక్కా పట్టుకొని లాగి వాడిని గుద్దినప్పుడు ఎంత సౌండ్ వస్తుందో అంతకి కొన్ని 100 రెట్లు సౌండ్ వస్తుంది నువ్వు గెలిస్తే. నువ్వు గెలిచినప్పుడు నేను అవమానించిన వాళ్ళకి వచ్చే సౌండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఒక ఉరిమితే ఆకాశంలో ఎంత సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. వాడిని అవమానించాడని చెప్పి నువ్వు వెళ్ళి కొట్టడానికి వెళ్ళావు అనుకో, అది పెద్ద మ్యాటర్ కాదు. సో రోర్క్ ద్వారా మన ఐన్ ర్యాండ్ గారు మనకు చెప్తుంది అది. మన టాలెంట్ని, మనలో ఉన్న నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మన పనిని మనం నమ్ముకోవాలి. అవకాశం తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు చేయాల్సింది ఒకటే, ఎక్కువ అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో ఉన్నంతలో కడుపు నింపుకొని చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూ ఉంటే అవకాశం వచ్చినప్పుడు మీరు 100కు 100% మీ కృషిని అక్కడ పెట్టచ్చు. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఎపిసోడ్ 14. మళ్ళీ మనం ఎపిసోడ్ 15లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాడిని. జై హింద్, జై భారత్.